What we do here is go back. Good morning everyone. Finally safeగా started day 4 riding from Ramnagara to Bangalore. So far 3 days the ride was much fantastic, but Bangalore అనగానే కొంచెం టెన్షన్ వచ్చేది బికాస్ ఆఫ్ హెవీ ట్రాఫిక్. పొద్దునే మా బాస్ కాల్ చేస్తున్నాడు. లెట్స్ స్టాప్ సమ్వేర్, ఐ విల్ పిక్ అప్ ద కాల్. Day 4 plan is I need to get 3 stampings, 3 Harley showroom stampings in Bangalore. 3 Harley showrooms are there in Bangalore. One is in Koramangala and 2 are there in nearby Indira Nagara. ట్రాఫిక్ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా ఉన్నాను, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. చెప్పాను కదా, బెంగళూరు అనగానే గుర్తొచ్చేది హెవీ ట్రాఫిక్. It's just 70 kilometers from Ramnagara to Koramangala, but it is showing 2 hours. 70 kilometers ki 2 hours, so that we can understand how much traffic will be there in the city. బట్ బెంగళూరులో నాకు బాగా నచ్చేది ఏంటంటే ట్రాఫిక్ ఉంటే ఉంది, కానీ రోడ్ మొత్తం ఫుల్ ఆఫ్ ట్రీస్ విల్ బి దేర్. సో లైక్ కూల్గా ఉంటుంది వెదర్ బెంగళూరు ఎప్పుడు. థింగ్ ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ మొబైల్ మౌంట్ అనమాట. బేసిక్గా నేను యూజ్ చేయను, ఎందుకంటే ఐ ఫీల్ దట్ పర్సనల్గా నేనేం ఫీల్ అవుతానంటే మొబైల్ మౌంట్ ఉంటే ఆ రైడింగ్ సెన్స్ అనేది మిస్ అవుతామేమో అనేసి కొంచెం టెన్షన్ ఉంటుంది. బట్ ఇవాళ ట్రాఫిక్ ప్లస్ ఈ కొత్త రూట్స్ కాబట్టి నేను ఎలాగైనా సరే జీపీఎస్ యూస్ చేయాల్సి వస్తుంది. సో దట్ అలాగా ట్యాంక్ బ్యాగ్లో మొబైల్ పైన పెట్టుకొని, నేను చెప్పాను కదా ఈ జీక్యూ రైడ్ చేయడానికి నన్ను ఇన్స్పైర్ చేసింది ఎవరు అనేసి, ఆ పర్సన్ గురించి కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. బేసిక్గా ఏంటంటే మనం అబ్బాయిలం రైడ్ చేస్తాం, నార్మల్గా లాంగ్ రైడ్స్ చేస్తాము, అన్నీ చేస్తాం, ఎనీ కైండ్ ఆఫ్ బైక్ వీ కెన్ రైడ్. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక లేడీ రైడర్ బెంగళూరు నుంచి ఈ జీక్యూ రైడ్ అనేది హార్లీ డేవిడ్సన్ బైక్ మీద చేశారనమాట. నేను అప్పుడు వినగానే నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అంటే బేసిక్గా హార్లీ డేవిడ్సన్ బైక్ అనగానే ఇట్స్ టూ హెవీ, చాలా వెయిట్ ఉంటుందన్నమాట. మనమే హ్యాండిల్ చేయడానికి ఒక్కొక్కసారి చాలా కష్టంగా ఉంటుంది. బట్ ఒక లేడీ రైడర్ ఇండియా మొత్తం జీక్యూ రైడ్ చేశారు 2018లో. ఉప్స్, కాప్స్ ఆర్ స్టాపింగ్ మీ. ఓ వన్ సెకండ్ ఐమ్ స్టాపింగ్. నీ వల్ల మీన్స్ లైక్ మీరు కాదు అని చెప్తున్నాడు, నువ్వు కాదు అని చెప్తున్నాడు. సార్ కోరమంగళ రైట్, ಥ್ಯಾಂಕ್ ಯು. ಹೆಲೋ, ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನನ್ನ ಹೆಸರು ವಿನೋದ್. ನಾನು ಬ್ಯಾಂಗ್ಳೂರು ಬಂದಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಖುಷಿಯಾಗಿದೆ. ನನ್ನ ಚಾನಲ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಪ್ಲೀಸ್. ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಟು ಮೈ ಚಾನಲ್. ప్లీజ్ వాచ్ ఆల్ ద వీడియోస్. ట్రాఫిక్లో రైడ్ చేస్తే హ్యాండ్స్ అన్నీ ఇలా అయిపోతాయి అన్నమాట. ఫుల్ హార్డ్ అయిపోయినాయి నా హ్యాండ్స్ మొత్తం. ఫింగర్స్ అయితే మరీ దారుణంగా పెయిన్ వస్తున్నాయి. మళ్ళీ నేను గూగుల్ మ్యాప్స్ని నమ్ముకొని మోసపోయాను. అది లెఫ్ట్ చూస్తే ఒక చిన్న గల్లీ ఉంది. ఫైనల్గా ఇలాగ ట్రాఫిక్ జామ్లో నేను ఇరుక్కుపోయాను ఒక చిన్న గల్లీలో. ముందే ట్రాఫిక్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 40 minutes నుంచి ట్రాఫిక్లో వస్తూనే ఉన్నాను. మళ్ళీ ఇక్కడ 5 minutes నుంచి ఆటోలో ఉన్న అమ్మాయిలు నన్నే చూస్తున్నారు. అలా కొంట చూపుతో చూస్తుంటే ఆ సాంగ్ గుర్తొస్తుంది అనమాట. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచా అని అలా పాట పాడుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలంతే. మనం రైడ్లో ఉన్నప్పుడు రైడే చేయాలి, ఇంకేమీ చేయడానికి ఉండదు. ఇందాక మనం డిస్కస్ చేసుకుంటాం కదా, ఆ లేడీ రైడర్ పేరు వచ్చేసి కృపా రెడ్డి అనమాట.
ఆ మేడం వచ్చేసి అసలు చాలా సీనియర్ రైడర్. సో తను ఇలా రైడ్ చేశారని నాకు తెలిసిన తర్వాత తను నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. కాంటాక్ట్ అయితే వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, ఎలా రైడ్ చేశారు అనేది కూడా నేను తెలుసుకున్నాను. బట్ వన్స్ నేను తన్ని కాంటాక్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నాట్ ఓన్లీ హర్, అలాంగ్ విత్ హర్ దేర్ ఆర్ 6 more రైడర్స్ అనమాట. లైక్ సి దేర్ ఈజ్ ఎ గ్రూప్ కాల్డ్ లేడీస్ ఆఫ్ హార్లీ ఇన్ హార్లీ డేవిడ్సన్ ఓనర్స్ గ్రూప్. మాకు ఎలాగైతే గ్రూప్ ఉంటుందో లైక్ చాప్టర్స్ ఉంటాయో, లేడీస్ ఆఫ్ హార్లీ అని చెప్పేసి LOH అని చెప్పి ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. సో ఆ గ్రూప్కి సంబంధించిన రైడర్స్ అందరూ లేడీ రైడర్స్ ఈ GQ రైడ్ అనేది చేశారనమాట. సో నేనైతే ఫిదా అయిపోయాను. ఎందుకంటే బేసిక్గా మనం ఒక 100 kilometers 200 kilometers రైడ్ చేయాలంటేనే అది చాలా కష్టంగా అనిపిస్తుంది మనకి. బట్ వాళ్ళు ఇండియా మొత్తం రైడ్ చేసేవారంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. We almost reached first showroom of Bangalore. There. This is third time I am visiting this showroom. While doing 21/365 in 2018, I visited. Then IHR Goa నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు విజిట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నా బెంగళూరులో ఫస్ట్ స్టాంపింగ్ డన్ విత్ ఇట్. Done with Bison Harley Davidson chapter the stamping. Now I am going to Indira Nagar to have another stamping. ఇక్కడ నుంచి ఇట్ ఈస్ షోయింగ్ 12 minutes చూపిస్తుంది. రైడ్ చేసి హవర్సే టైం గుర్తొస్తుంది నాకు. అంటే లైక్ ఇంకా ఎన్ని అవర్స్లో రీచ్ అవుతాం అనేది ఆ హవర్సే వస్తుంది, కానీ ఆ గంటలే గుర్తొస్తున్నాయి కానీ నిమిషాలు గుర్తు రావట్లేదు. బట్ ఇంకో 12 minutesలో నేను అక్కడ రీచ్ అయిపోతాను. అక్కడ 2 showrooms నియర్ బై ఉంటాయి. 2 స్టాంపింగ్స్ నేను ఒకే దగ్గర కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను టు జస్ట్ సేవ్ మై సమ్ మోర్ టైం. బట్ ఇవాళ ఎందుకంటే ఇవాళ ఐఎమ్ నాట్ గోయింగ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. ఇవాళ బెంగళూరులోనే స్టే చేద్దాం అనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు ఎంజాయ్ దిస్ వెదర్ అండ్ ఆల్. ఇక్కడే ఉందాము బెంగళూరులో అనుకుంటున్నాను. Almost reached very near to next showroom. I'll try to get 2 stampings here. Then I'll be finishing off my ride for the day. I'll stay somewhere. I'm so happy and very thankful to all of you. You guys are watching my videos and like చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద వ్యూవర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వీడియోస్ చూసి లైక్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ దట్ బెల్ ఐకాన్ ఆల్సో. ఫైనలీ వి రీచ్డ్ another showroom. Let's get into it and get the stamping so that ఇవాళకి రైడ్ అయిపోతుంది. స్టాంపింగ్ కూడా వచ్చేసింది. So finally done with Bangalore stampings. So tomorrow ride will be from Bangalore to Kolhapur. బట్ ఇప్పుడు ఇక్కడ స్టాంపింగ్ తీసుకున్నప్పుడు నాకు ఒక చేదు అనుభవం ఎదురైంది, ఒక బ్యాడ్ థింగ్. బికాస్ నేను స్టాంపింగ్ అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మేనేజర్ సంబడి వాజ్ దేర్. సో నేను ఎప్పుడైతే పాస్బుక్ ఇచ్చానో వాళ్ళకి, లాగ్ బుక్ స్టాంపింగ్ ఇవ్వమని, ఈ రిఫ్యూజ్ టు గివ్ దట్ స్టాంపింగ్ అండ్ సెడ్ దట్ Harley Davidson itself going out of the India, why you are doing all these kind of rides? When I told him that boss నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను, సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్, మీరు స్టాంపింగ్ ఇవ్వండి కదా అనేసి. బట్ ఈ రిఫ్యూజ్ టు గివ్ ద స్టాంపింగ్. ఫైనల్గా నేను చెప్పాను ఇంకా లైక్ అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు కాబట్టి నాకు స్టాంపింగ్ ఇవ్వండి అని. సో ఫైనలీ ఈ గేవ్ మీ ద స్టాంపింగ్ ఆఫ్టర్ ఆర్గ్యూయింగ్ ఫర్ 15 to 20 minutes. నాకు లైక్ ఈ ట్రై టు గివ్ జ్ఞాన్ అండ్ ఆల్, లైక్ అలా ఎందుకు ఇలా ఎందుకు అని చెప్పి ఆల్మోస్ట్ 20 minutes నాతోటి ఆర్గ్యుమెంట్ చేశాడనమాట. బట్ ఎనీవే ద గుడ్ న్యూస్ ఈస్ దట్ ఐ గాట్ మై స్టాంపింగ్స్. సో ఇవాళకి ఇక్కడ బెంగళూరులో రైడ్ కంప్లీట్ అయిపోయింది.
Now it's time to check into hotel and relax for the day. But meanwhile, as I said, my office here in Bangalore, so I have to visit that place called Shankar Nagar or Sahakar Nagar something. It is out of the city on the way to Hyderabad from Bangalore. సో ఇవాళకి రైడ్ ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఐ విల్ గో దేర్ అండ్ ఐ విల్ మీట్ ఆల్ మై కొలీగ్స్, దెన్ ఐ విల్ బీ స్టేయింగ్ ఇన్ సమ్ గుడ్ హోటల్. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. కీప్ లవింగ్ మీ. వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్వి డీటెయిల్స్ అన్నీ షేర్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్. వినోద్ బ్రాడీ సైనింగ్ ఆఫ్.